మన దేశ రాజధాని ఢిల్లీలో నడి రోడ్డు పైన సలీం వాస్తిక్ అనేసి ఒక ఎక్స్ ముస్లింని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ముస్లిం అంటే ఇస్లాంని త్యజించి హిందూయిజంలోకి ఎవరైతే వచ్చిండో ఆ సలీం అనేసే ఒక ఆయన్ని, ఒక పెద్ద ఆయన్ని కత్తులతో ఆయన్ని నడి రోడ్డు పైన చంపడానికి ట్రై చేసిండ్రనమాట. సో, ఇది ఎక్కడో కాదు, మన ఢిల్లీలో జరిగింది. ఎవరైతే ఇస్లాం నుంచి బయటకొచ్చేసి ఇస్లాం గురించి ప్రీచెస్ ఇస్తారో, ఇస్లాంలో ఉన్న తప్పుల గురించి ఎవరైతే మాట్లాడతారో, అలాంటి వాళ్ళ పైన కంపల్సరీగా మా ఆన్సర్ ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళని మేము చంపేస్తాము, వాళ్ళని విడిచిపెట్టము అనేసి ఎవరైతే రాడికల్స్ ఉంటారు కదా! రాడికల్ మైండ్ సెట్స్ వాళ్ళు, వాళ్ళు మరొకసారి చేసి చూపెట్టారనమాట. 'సర్ తన్ సే జుదా' అనేసి వీళ్ళేవైతే స్లోగన్స్ యూజ్ చేస్తుంటారో, సో, అలాంటి స్లోగన్స్ కేవలం యూజింగ్ వరకు మాత్రమే కాకుండా, వాటిని మేము ఇంపాక్ట్ కూడా చేసి చూపిస్తాము అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా 'సల్మాన్ రష్దీ' అనేసి ఎవరైతే పాకిస్తాన్ మూలాలకు సంబంధించిన ఎవరైతే తనను తాను నాస్తికుడు అనేసి, లేకపోతే హిందూయిజం ఫేవర్‌లో అండ్ ఇస్లాంలో ఉన్న తప్పుల గురించి ఎవరైతే మాట్లాడారో, సో, ఆయన పాకిస్తాన్ విడిచిపెట్టి వేరే వేరే దేశాలు తిరుగుతూ, విదేశాలకు వెళ్లి సెటిల్ అయినా కూడా, విదేశాల్లో కూడా మా నెట్‌వర్క్ ఉంది అనేసి చెప్పడానికి, సో, ఆయన నడి రోడ్డు పైన వెళ్తుంటే ఆయన పైన అటాక్ చేసి, ఆయన పైన అత్యంత పాశవికంగా దాడి చేశారనమాట 'సల్మాన్ రష్దీ' పైన. అండ్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లోని తస్లిమా నస్రీన్ గురించి మనందరికి తెలిసిందే. ఆమె కూడా ఇస్లాంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ, ఇస్లాంలో ఇవన్నీ మార్పులు చెందితేనే మనమందరం హ్యాపీగా ఉండగలుగుతాము. ఇస్లాంలో ఆడవాళ్ళకు రక్షణ లేదు. ఇస్లాంలో ఆడవాళ్ళ పైన అఘాయిత్యాలు చేస్తుంటారు అనేసి ఎవరైతే మాట్లాడిందో ఒక రచయిత, ఆమె పైన ఎలాంటి దాడులు జరిగాయి. అండ్ హైదరాబాద్‌కొచ్చి ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆమె పైన ఎంఐఎంకి సంబంధించిన గూండాలు, ఓవైసీ అనుచరులు, ఓవైసీ కూడా ఎలా అటాక్ చేశారో మనందరికి తెలిసిందే. సో, ఇలాంటిదే ఇప్పుడు ఈ ఎవరైతే ఎక్స్ ముస్లిం ఉన్నాడో సలీం వాస్తిక్, ఈ సలీం వాస్తిక్ పైన కూడా దాడులు జరిగాయన్నమాట. సో, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తుండగా ఆయన పైన ఇలాంటి పాశవికమైన దాడి జరిగింది. ఇలా దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. ఎవరైతే అన్యాయాన్ని ఎదిరించడానికి, ఎవరైతే న్యాయ పోరాటం చేయడానికి ముందుకొస్తుంటారో, సో, అలాంటి వాళ్ళ పైన ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ ఎక్స్ ముస్లిం సలీం ఎవరైతే ఉన్నారో, సో, ఈయన పలు ఛానెల్‌లో కూర్చొని, సో, ఖురాన్‌లో ఎలా కోట్ చేశారు అండ్ ఖురాన్ ప్రకారము, లేకపోతే షరియా ప్రకారము ముస్లిమ్స్ ఎలా ఉండాలి, కానీ వీళ్ళెలా ఉంటున్నారు అనేసి ఎవరైతే ప్రశ్నించడం మొదలుపెట్టిండో, సో, అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ఆయన్ని చంపడానికి ట్రై చేసిండ్రు. అండ్ పవిత్ర మాసం అనేసి అంటారు కదా! ఈ పవిత్ర మాసంలో పవిత్రమైన పనులు మాత్రమే చేయాలి అనేసి అంటారు. సో, అందులో భాగంగానే ఎవరైతే ఈ కాఫీలుంటారో వాళ్ళ పైన అటాక్స్ చేయడం కూడా పవిత్రంగానే వస్తదనమాట. అంటే అది జిహాద్‌లో ఒక భాగమే అనేసి ఎవరైతే నూరిపోస్తున్నారో, సో, వాళ్ళకు తగ్గట్టుగానే మేము పని చేస్తున్నాం అనేసైతే వీళ్ళు ఈ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకొచ్చి ఇలాంటి అటాక్స్ అయితే వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఈ ఇక్కడ మనం సలీం గురించి మాట్లాడితే ఆయన మీడియాలో ఎలాంటి మాటలు మాట్లాడతారో మనందరికి తెలిసిందే. సో, దానికి ఆన్సర్ ఇవ్వాలి అని ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు బయటకొచ్చిండ్రు. నేను ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నా. ఈ సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికెళ్ళిపోయారు? ఎందుకంటే వాడెవడో స్టాండప్ కమెడియన్ 'మునవ్వర్ ఫారూఖీ' రాముల వారిని, సీతమ్మ తల్లిని, హిందూ దేవీ దేవతల్ని దూషిస్తూ పైన అపహాస్యం చేస్తూ ఎన్నో జోక్‌లు, వల్గర్ జోక్‌లు ఇవన్నీ వేస్తున్నా కూడా అతని పైన ఎప్పుడు దాడి జరగలేదు. అతని పైన దాడి చేయడానికి కూడా మన వాళ్ళు ట్రై చేయలేదనమాట. ఎందుకంటే ఈ సెక్యులర్ భారతదేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది అనేసి. బట్ ఇక్కడ వాళ్ళ ఇస్లాం నుంచే ఒకడు బయటకొచ్చి మాట్లాడుతా ఉంటే ఇలాంటి అటాక్స్ ప్లాన్ చేస్తున్నారు. 'మునవ్వర్ ఫారూఖీ' హైదరాబాద్‌కొచ్చినా కూడా అడ్డుకోవడానికి ఎవరైతే బీజేపీ అండ్ హిందూ సంస్థల వాళ్ళు వెళ్లి క్షమాపణలు చెప్పేదాకా నువ్విక్కడికి రావద్దు అనేసి చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత టీఆర్ఎస్ పరిస్థితి ఏమైందో అన్నది కూడా మనందరికి తెలిసింది. ఇలా సెక్యులరిజం అన్నది మన మెదడులో ఎంతలా వ్యాపించిపోయిందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హిందూ ధర్మం పైన, మన భారతదేశం పైన ఎవరైనా చలోక్తులు లేకపోతే జోక్సు ఇలాంటివన్నీ వేయొచ్చు. వాళ్ళనేమనకూడదు. బట్ ఎవరైతే ఇస్లాం నుంచి బయటకొచ్చి, లేకపోతే హిందూ ధర్మం నుంచి నుపుర్ శర్మ కూడా హిందూ ధర్మంలో ఉన్న ఒక అమ్మాయి, ఒక బీజేపీకి సంబంధించిన పార్టీలో వర్క్ చేసే అమ్మాయి, ఆమె ఖురాన్‌లో ఏవైతే మాటలక్కడ మాట్లాడిండ్రో, ఖురాన్‌లో ఏవైతే రాయబడి ఉన్నాయో, వాటిని ఉద్దేశించే ఆమె మాట్లాడితే, ఆమె పైన సర్‌దన్ సే జుదా, ఆమెను చంపేస్తాము అనేసి ఇలాంటివన్నీ మాటలొచ్చాయి. అండ్ రాజస్థాన్‌లో ఒక టైలర్‌ని ఎలా చంపేశారు అన్నది కూడా మనందరికి తెలిసిందే. అంటే ఇలాంటి రాడికల్ మైండ్ సెట్స్ అన్నవి ఈ పవిత్ర మాసంలోనే ఎందుకు బయటకొస్తున్నాయి? ఈ పవిత్ర మాసంలోనే ఇలాంటి అటాక్స్ ఎందుకు ఎక్కువవుతున్నాయి? మనం ఒక్కసారి ఆలోచించాల్సిన ఇంకో మాట, ఎవరైతే సెక్యులర్ మైండ్ సెట్స్‌తో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మనము సెక్యులరిజం అన్నది ఎక్కడ దాకా చూపిస్తున్నాం? అండ్ అవతలి మతాల వాళ్ళు ఆ సెక్యులరిజాన్ని ఫాలో అవుతున్నారా లేదా? కేవలం హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళే సెక్యులరిజాన్ని ఫాలో అవ్వాలా? లేకపోతే వేరే మతాల వాళ్ళకి సెక్యులరిజం అన్నది అవసరం లేదా? ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నారు.
సెక్యులరిజం మా మతంలో ఉండదు. అండ్ వేరే దేవీ దేవతల్ని పూజించడము, లేకపోతే రెస్పెక్ట్ చేయడం కూడా మా మతంలో హరాంతో సమానం. సో, మాకవన్నీ చెల్లవు అనేసి చెప్పుకునే వస్తున్నారు. కానీ మనం మాత్రమే సెక్యులరిజం అని, అందరూ ఒకటే అని, అందరూ ఒకటే కాదనట్లేదు. క్రిస్టియన్స్ అయినా అందరూ అలానే ఉంటారు కాబట్టి మనమందరం సమానమే. కానీ మత ఉగ్రవాదం అన్నది ఒక్కసారి నరనరాన విషంలా పాకితే ఎలా ఉంటదో ఈ రాడికల్స్‌ని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే నా దేవుడు తప్ప వేరే దేవుళ్ళు నాకసలు దేవుళ్ళే కాదు. వాళ్ళని నేనసలు దేవుడిలాగా కన్సిడర్ కూడా చెయ్యను అనేసి వీళ్ళు చెప్పుకొస్తుంటే, మనం మాత్రం అందరు దేవుళ్ళు ఒకటే అనేసి ఇలా మాట్లాడుతున్నాం. బట్ ఎథీస్ట్ ఎవరైతే ఉంటారో మీకు దేవుళ్ళతో సంబంధం లేదు కావచ్చు. కాకపోతే మీరు విభేదించేటప్పుడు అన్ని మతాల వాళ్ళని విభేదించండి. అన్ని మతాల్లోని తప్పుల్ని మీరు బయటకు చూపెట్టండి. కానీ అలా చేయకుండా కేవలం హిందూయిజాన్ని టార్గెట్ చేస్తాము. కేవలం హిందూయిజంలో ఉన్న తప్పుల్ని మాత్రమే చూపిస్తాము అనేసి ఏవైతే మాట్లాడుతుంటారు కదా! సో, అలాంటి వాటికి కాస్త ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం చాలానే ఉంది. మీలాంటి వాళ్ళు వాయిస్ రైజ్ చేయకుండా ఉన్నందుకే ఈరోజు దేశంలో ఇన్ని దాడులు జరుగుతున్నాయి. హిందూ ఖత్రే మే హై అనేసి ఊరికే అనలేదు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకొక బలమొచ్చేసింది. జై హింద్. జై భారత్.